డ్రై ఫ్రూట్ లడ్డు ఇది ఆల్రెడీ రమాదేవి వింజమూరి తను వాళ్ళ పిల్లల కోసం ఇంట్లో చేసింది, మనకి పంపించింది, చూపించాను కదా. రండి మనము చేసేద్దాం. బాగుంది, హెల్త్కి మంచిది. సో అన్నీ రెడీ చేసేస్తే ఎంత ఈజీయో కదా ఏదైనా సరే. నేను ఆ పాత వీడియో కూడా ట్యాగ్ చేస్తాను చూడండి. మనం చూసాం కదా డ్రై ఫ్రూట్ లడ్డు. సో అదే ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగో ఆల్మండ్స్ ఇక్కడ ఏవేవైతే మనం అందులో చూపించామో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. వీటిని ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకుందాము. ఖర్జూరం ఇది 1/2 kg ఖర్జూరం, అలాగే తేనెను కూడా రెడీ చేసుకుందాం. ముందైతే ఇది చేసేద్దాం స్వాతి. డ్రై రోస్ట్ ఒక్కొక్కటి చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని మనం పలుగ్గా తిప్పుకోవాలి. చూపిస్తాను నేను. అన్నీ 100 grams తీసుకోవాలండి. అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ముందుగా బాదంని అయితే డ్రై రోస్ట్ చేసేసాను. ఇప్పుడు వాల్నట్స్ తీసుకున్నాను. అన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి ఒకటిగా. సో ఇది పిస్తా కూడా అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని, ఒక్క ఖర్జూరం మాత్రం ఒక 1/2 kg తీసుకోవాలి. జీడిపప్పును తీసుకుంటున్నాం. చక్కగా అన్నీ డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత దాన్ని మనం పలుగ్గా మిక్సీ తిప్పుకోవాలన్నమాట. సో కొంచెం హీట్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి త్వరగానే ఇది మనకి డ్రై రోస్ట్ అయిపోతుంది. ఇది ఫ్లాక్స్ సీడ్స్ అండి. ఇవన్నీ కూడా మనలో ఇమ్యూనిటీని పెంచి, రోగనిరోధక శక్తిని పెంచి, మనం హెల్తీగా ఉంచడానికి అవసరమైన ఎనర్జీని మనకి ఇస్తుంది. అలాగే హెయిర్ ఫాల్ కూడా బాగా కంట్రోల్ అవుతుంది. ఇవన్నీ కూడా పుచ్చగింజలు అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్ ఇవన్నీ కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఒకసారి అన్నీ రెడీగా ఉంటే ఈజీ కదా. నెక్స్ట్ చియా సీడ్స్ని కూడా వేసుకోవాలండి. ఇవన్నీ కూడా చాలా క్విక్గానే అయిపోతాయి. సో అన్నీ కూడా చక్కగా హీట్ చల్లారినంత వరకు ఉంచి మనం తిప్పేసుకోవాలి, పలుగ్గా తిప్పుకోవాలి. కిస్మిస్ యాక్చువల్లీ అవసరం లేదండి, కానీ కొంచెం ఫ్రిడ్జ్లోంచి నేను తీసాను కాబట్టి ఆ చల్లదనం పోవడం కోసం అని చెప్పి వేసాను అనమాట. సో ఇక్కడ లడ్డూలు చేసుకోవడానికి అన్నీ రెడీగా ఉన్నాయండి. ఖర్జూరం కొంచెం తిప్పేసుకున్నాను, నెయ్యి రెడీగా ఉంది, తేనె అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇంతే. ఇంకా ఇలా మీరు ఒకసారి రెడీ చేసి పెట్టుకున్నారంటే హ్యాపీగా ఒక 30 to 40 లడ్లు వరకు వస్తాయి. పిల్లలకి ఇది చాలా చాలా ఆరోగ్యం అనమాట. ఇంతేనండి. హెయిర్ ఫాల్ అని ఫీల్ అయ్యే బదులు చక్కగా మీ పిల్లలపై మీకున్న ప్రేమని ఇలాంటివి చేసి పెట్టడం ద్వారా చూపించండి. సింపుల్ కదా. అండ్ అలాగే మీరు చేసి మీకు ఎలా వచ్చింది అన్నదే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. థ్యాంక్ యూ.